ఎన్నో ఎన్నో అందాలతో లోకం వేచున్నది, నీరాక కోసం నిలువెల్ల కనులే కాలాలు చూస్తున్నవే. ఏ రోజు నువ్వు మారాము చేస్తావని ఆ రోజు గారాము చేయాలని ఈ గాలే నా గొంతై రాగం తీస్తూ ఉందే. రీసెంట్గా రిలీజ్ అయిన సినిమాల్లో పాటలు ఎంత బాగుంటాయో మన అందరికీ తెలుసు, కానీ ఈ పాట వింటే చాలా హాయిగా ఉంటుందన్నమాట. అదే మన హాయ్ నానాల సాంగ్. ఎస్, సో హాయ్ నానా మూవీలో ఆల్బమ్స్ అన్నీ సూపర్ డూపర్గా చాలా బాగుంటాయి, ఈ విషయం మన అందరికీ తెలుసు. అండ్ అందులో ఇటు రావే నా గాజు బొమ్మ ఇది మనకి చాలా ఇష్టం కదా. అందులో ఫీమేల్ వర్షన్ పాడినటువంటి భావన గారు మనతో పాటు ఉన్నారు. అండ్ హాయ్ నానా 4 లాంగ్వేజెస్లోని ఈ సాంగ్ ఆవిడే పాడారు. సో ఆవిడతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ భావన గారు, నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్, హౌ యూ? ఐఎమ్ ఫైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద సక్సెస్ ఆఫ్ హాయ్ నానా. థ్యాంక్ యూ. సో హాయ్ నానా చూసారా? యా ఎలా ఉంది? అమేజింగ్ అండి, ఫిల్డ్ విత్ ఎమోషన్ and all sorts of emotions brought in together. It's beautifully put, I think. Okay, నాకు చాలా నచ్చింది. సో డెఫినెట్లీ ఎలాగో సాంగ్ గురించి మనం మాట్లాడుకుంటాం కాబట్టి ఒక 2-3 లైన్స్ ఫర్ us. యా షూర్. సో దిస్ ఇస్ ద ఫీమేల్ వర్షన్ అన్నమాట, గాజు బొమ్మది. ఎన్నో ఎన్నో అందాలతో లోకం వేచున్నది, నీరాక కోసం నిలువెల్ల కనులే కాలాలు చూస్తున్నవే. ఏ రోజు నువ్వు మారాము చేస్తావని ఆ రోజు గారాము చేయాలని ఈ గాలే నా గొంతై రాగం తీస్తూ ఉందే. ఓహో, నిజంగా లిటరల్ గూస్ బంప్స్ వస్తున్నాయి కొన్ని సాంగ్స్ విన్నప్పుడు. I know, it's a beautiful melody. వెరీ బ్యూటిఫుల్, చాలా బాగా కంపోజ్ అండ్ చాలా ఎమోషన్స్ కూడా ఈ సాంగ్. రైట్. సో నాకు తెలిసి మీ ఫస్ట్ సాంగ్ కూడా మీరు 2 లాంగ్వేజెస్ లో పాడారా? కన్నడ సాంగ్ యాక్చువల్లీ కన్నడలో పాడాను. కన్నడ ఒకటి. ఇదేంటి ఈ 4 లాంగ్వేజెస్ లో పాడడానికి రీజన్ ఏంటి, సీక్రెట్ ఏంటి? అంటే బేసికలీ అవైలబిలిటీ అండి, అంతే. ఐ షుడ్ సే మేబీ బికాస్ ఐ వాజ్ అవైలబుల్. అండ్ ఆ మొమెంట్లో డెడ్ లైన్స్ ఉంటాయి, చాలా వర్క్ జరుగుతూ ఉంటుంది మ్యూజిక్ డైరెక్టర్కి కానీ టీంలో ఫిల్మ్కి కానీ. సో ఐ థింక్ ఐ వాజ్ అవైలబుల్ దెన్. ఐ మేడ్ మై సెల్ఫ్ అవైలబుల్. ఐ డోంట్ మైండ్ సింగింగ్, నాకు ఇష్టం లాంగ్వేజెస్ అంటే చాలా. సో ఐ డోంట్ రెస్ట్రిక్ట్ మై సెల్ఫ్ టు ఓన్లీ తెలుగు అలా లేదు. సో ఐ సింగ్ ఇన్ మల్టిపుల్ లాంగ్వేజెస్ అండ్ అదొక ఫ్యాసినేషన్. సూపర్, ఐ లవ్ లాంగ్వేజెస్. ఓకే, సో కాసేపు ఈ సింగింగ్ ఇది పక్కన పెడితే పర్సనల్ లైఫ్ ఏంటి? భావన గారు అంటే ఏంటి, ఏం చేస్తూ ఉంటారు ఏంటి? నేను యాక్చువల్లీ ఐఎమ్ అన్ ఆర్కిటెక్ట్. ఓ, సో బై ప్రొఫెషన్ ఐ షుడ్ సే ఐ డూ మ్యూజిక్ అండ్ ఆర్కిటెక్చర్ యాజ్ వెల్. సో పర్సనల్ లైఫ్ అంటే అంటే ఐ మీన్ టు సే అదే ఇప్పుడు ఆర్కిటెక్ట్ అన్నారు కదా, సో ఎలా మ్యూజిక్ లోకి ఎలా వచ్చింది ఇంట్రెస్ట్? మ్యూజిక్ నేను చిన్నప్పటి నుంచి ఉన్నానండి. స్కూల్ ఎలా వెళ్ళానో, స్కూల్లో ఎలా చదువుకున్నామో అలా సంగీతం క్లాస్కి వెళ్ళేదాన్ని. సో ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 6 మై మదర్ పెట్టేశారు క్లాసెస్లో వెళ్ళాలి. సో కర్ణాటక క్లాసికల్ నేర్చుకున్నాను. అండ్ ఆల్మోస్ట్ ఐ థింక్ 14-15 years ఐవ్ ట్రైన్డ్ కర్ణాటిక్. అండ్ మధ్యలో వెస్టర్న్ వోకల్స్ కూడా చేశాను. సో ఇది ట్రినిటీ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, దాంట్లో గ్రేడ్ 5 and 7 చేశాను ఇన్ రాక్ అండ్ పాప్ వోకల్స్ అండ్ ఆల్సో కర్ణాటిక్ క్లాసికల్. నేర్చుకునే ఏమైనా ఉన్నాయా? అన్నీ నేర్చేసుకున్నారు? లేదు, అంటే ఎంత నేర్చుకుంటే అంత బెటర్. ఇప్పుడు కూడా నేర్చుకుంటూనే ఉంటాము ఆల్ ఆఫ్ us. సో యా, సో ఆల్ లిటరల్లీ షాక్ నేను. అంటే మీరు ప్రొఫెషనల్లీ ఆర్కిటెక్ట్ అన్నారు, బట్ యు సంగ్ లైక్ ఆసమ్, చాలా బాగా పాడారు. ఎందుకా అని అనుకుంటే ఎన్ని కోర్సులు నేర్చుకున్నాక బాగా పాడదా? మరి రియాలిటీ షోస్కి ఎప్పుడైనా ట్రై చేశారా? I did try a couple of times, but they have their own conditions again, and you know,
I don't know. I have to go again. Yeah, Telugu. బాలీవుడ్? Telugu only, actually. Telugu, Yeah, okay. yeah. ఎందుకో అటువైపు I didn't really like focus much. Maybe, yeah, if వెళ్ళుంటే maybe ఒక డిఫరెంట్ ఫాలోయింగ్ డిఫరెంట్ ఇది క్రియేట్ అయ్యేదేమో, బట్ I don't know. భావన ఫ్యాన్స్ ఆర్మీ ఎప్పుడైనా ట్రై చేయాలి. వస్తారు, మీరు వెళ్ళండి. నిజంగా చెప్తున్నా, భావన ఫ్యాన్స్ ఆర్మీ, మా భావన గారికి ఓట్స్ వేయండి. సపోర్ట్ చేస్తే చాలు. యా, ఓకే. సో మీరు ఫస్ట్ పాడిన పాట ఏంటి? నేను పాడింది ఖుషీలో హృదయ విధు మౌన అని కన్నడలో పాడాను. అది మెయిన్లీ ఇట్స్ అ మేల్ సాంగ్, బట్ ఫీమేల్ వోకల్స్ జస్ట్ చిన్న పోర్షన్ ఉంటుంది. హరిచరణ్ గారితో పాడాను. హరిచరణ్ ఇస్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. బిఫోర్ దట్ ఐ హావ్ డన్ అన్ ఒరిజినల్ కాంపోజిషన్ ఆఫ్ మైన్ విచ్ ఐ రిలీజ్డ్. అది కూడా తనతోనే చేశాను. ఓకే. సో దట్స్ అ ఫుల్ ఫ్లెడ్జ్ సాంగ్ దట్ ఐ రిలీజ్. దాని తర్వాత ఖుషీలో బ్రేక్, లైక్ ప్రాపర్ బ్రేక్ అంటే ఖుషీతో. యా, ఇంకా హాయ్ నానాతో మొత్తం హాయ్ నానాతో ఏదో మొత్తం వచ్చి ఏదో అంటారేంటండి, ఎంత బాగుంది అసలు. ఈవెన్ ఇప్పుడు మీరు పాడుతుంటేనే లైక్ ఐ గాట్ గూస్ బంప్స్ ఉంటే థియేటర్స్ లో డెఫినెట్లీ అందరూ ఏడ్చేసే ఉంటారు. చాలా అంటే పీపుల్ చాలా మంది కమెంట్ చేశారండి ఇన్స్టాగ్రామ్ లో కూడా. దే రీచ్డ్ అవుట్ టు మీ సేయింగ్ చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యాం, ఎస్పెషలీ ఆ సీన్ లో వెన్ యువర్ పోర్షన్ కమ్స్. ఇట్ మేడ్ అస్ హ్యావ్ టీయర్స్ అండ్ ఇట్స్ వెరీ ఎమోషనల్ అని చెప్పి నాకు జెన్యూన్ గా రీచ్ అవుట్ అయిన వాళ్ళు ఉన్నారు. అండ్ that made me feel really good. Ante this is what we sing for, this is what definitely we wait for. Yeah ఆ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి అండ్ ఆ అప్రిషియేషన్ వస్తే you feel like ఇది మనం చేస్తాం. But all credit goes to Hesham garandi. I'm a huge fan of Hesham myself. He's amazing. ఒక సోల్ పెట్టి ఇష్టం పెట్టి ఒక దట్ భావం అనే దాని మీద he completely immerses himself in his compositions. So that's a wonderful feature. Okay. Yeah. So ఇప్పుడు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా మేబీ హైనానా తర్వాత? కమింగ్ అంటే మెయిన్లీ నా ఒరిజినల్ కాంపోజిషన్స్ మీదే ఐఎమ్ వర్కింగ్ యాజ్ అన్ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్. అది నడుస్తూనే ఉంటుంది ఒక సైడ్ లో. అండ్ ఫిల్మ్స్ వెన్ ఎవర్ దే కాల్ మీ ఐ గో. సో ఐ మెయిన్లీ వర్క్ విత్ హేషామ్ గారు అండ్ వివేక్ సాగర్ గారు. సో వివేక్ తో కీడాకోలాలో శ్వాస మీద ధ్యాస సాంగ్ లో దట్ మెయిన్ కోరస్ నేనే పాడాను. ఓకే, శ్వాస మీద. ఓకే. అండ్ నాతో పాటు మనీషా ఇరబతిని ఉన్నారు కదా, షీ సాంగ్ ద ర్యాప్ పోర్షన్ ఇన్ దట్ సాంగ్. సో యా, అంటే నేను కామన్ గా ఎక్కువగా వర్క్ చేసేది వివేక్ సాగర్ అండ్ హేషామే ఇప్పటికైతే. ఇప్పటికైతే వాళ్ళిద్దరే. మీ ఓన్ కంపోజిషన్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాను అన్నారు కదా. యా అది కూడా నా ఓన్ సాంగ్స్. అంటే ఐ కీప్ కంపోజింగ్, రికార్డింగ్ అండ్ ఐ స్టిల్ హ్యావ్ అ కపుల్ ఆఫ్ సాంగ్స్ రిలీజ్ కి ఉన్నాయి ఇంకా నెక్స్ట్ ఇయర్. ఒక పాట ఏదైనా పాడండి మీది. యా, I'll sing something I already released December లో. లేదు, రిలీజ్ చేయండి, పాడండి మాకు. జస్ట్ కిడింగ్. ఓకే, I'll sing the released one. చిన్న తెలుగులో పాడాలా? తెలుగులోనే. ఓకే. తమిళ్ తెలియదు అంటారు మా వాళ్ళు. సో నీతోనే రానా మై మరచిపోనా నీలో ఏకం అవనా నీకై వేచానే కలలే చూసానే కైవసమైపోయేలా నీకై నీదై మైకంలో నేరుగా వెతుకుతూరానా ఈ మాయలో నేనన్నే వీడనా నీదు చెలిమితో ఈ ప్రేమలో మనస్ఫూర్తిగా బ్రతకనా. వావ్, లిరిక్స్ నేనే రాశాను. మీరే? ఏంటండి మీరు లిరిక్స్ మీరే రాశారు, మ్యూజిక్ మీరే కంపోజ్ చేశారు? అంటే ఏదో అలా జరిపి. అంటే ఇప్పుడు వన్ క్వశ్చన్. సో బేసికల్గా ఏంటంటే మీరు మీ పర్సనల్ ప్రొఫెషన్లో పక్కన పెడితే ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుందాం. ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు ఇండస్ట్రీలో? I should say recently only అండి. ఇప్పుడు the first time I got called in was for రాజరాజ చోరా ఫిల్మ్ లో నిజం ఇదే కదా అని సిద్ శ్రీరామ్ది ఒక సాంగ్ ఉంది.
దాంట్లో బ్యాకింగ్ వోకల్స్ ఐ సాంగ్. బేసికలీ ఐ షుడ్ సే దట్స్ ద స్టార్ట్ ఫర్ మీ టు బీ సింగింగ్ ఫర్ ఫిల్మ్స్. బిఫోర్ దట్ నేను ఒకటి రికార్డ్ చేశాను ఆర్జీవి గారి ప్రొడక్షన్కి ఒక సాంగ్, బట్ దట్ డిడ్ గెట్ రిలీజ్డ్. సో దట్ వాస్ బ్యాక్ ఇన్ 2018 ఆర్ సంథింగ్. సో అంటే ఎగ్జాక్ట్ నంబర్ చెప్పాలంటే 2018 నుంచి స్టార్ట్ అని చెప్పచ్చు. బట్ అది రిలీజ్ అవ్వలేదు. ప్రాపర్ రిలీజ్ అంటే ఈ ఇయర్ విత్ ఖుషి. రాజరాజ చోరాలు పాడాను, బట్ దట్స్ జస్ట్ బ్యాకింగ్ వోకల్స్ మెయిన్లీ. ఓకే. సో యా, ఎలా వచ్చింది మీకు లైక్ అవకాశాలు? అంటే లైక్ మీరు స్టేజ్ షోస్ కి వెళ్ళారా? యా అంటే రియాలిటీ షోస్ కి వెళ్ళలేదు, బట్ ఐఎమ్ యాక్టివ్ ఇన్ ద హైదరాబాద్ లైవ్ మ్యూజిక్ సీన్. సో ఐ కీప్ పర్ఫార్మింగ్ అ లాట్. సో ఐ డూ ఇంగ్లీష్ సాంగ్స్, బాలీవుడ్, మన రీజనల్ మ్యూజిక్, తెలుగు, తమిళ్, ఇవన్నీ కూడా పాడుతూ ఉంటాను. సో ఐఎమ్ కాన్స్టెంట్లీ ఇన్ టు దట్ మ్యూజిక్ సీన్ హియర్. ఐ నో లాట్ ఆఫ్ మ్యూజిషియన్స్ హియర్. అండ్ అలానే ఫేస్బుక్లో నార్మలీ ఐ కీప్ పుట్టింగ్ అప్ వీడియోస్, కవర్ సాంగ్స్ అండ్ ఇవన్నీ. సో అలా ఒకసారి వివేక్ గారికి కూడా నా డెమోస్ పంపించాను, చూడండి వినండి ఒకసారి అని చెప్పి. సో అలా విని ఐ థింక్ హీ కాల్డ్ ఒకసారి. అలా స్టార్ట్ అయింది. సో ఈవెన్ ఫర్ హేషామ్ గారు కూడా, ఖుషి కూడా, దట్స్ వాట్ హ్యాపెండ్. వేర్ he put up a status, Instagram story ఒకటి పెట్టి looking for Kannada singers అని. I'm not Kannada, but I wanted to so I wanted to send in my work. I'm that ఏమంటారు మనందరం we keep waiting for that kind of an opportunity, and it's important. It doesn't matter what the language is అని చెప్పి I just reached out, and because I'm a huge admirer of his, I have to work with this person అని చెప్పి I just sent. So he said, he told me later, ఎప్పుడు అడిగితే he shortlisted అంట 100 emails నుంచి మొత్తం 25 shortlist చేసి, then 4 people shortlist, then he chose my voice for that portion. So that then I felt, oh my god, okay, ఇంత జరిగిందా, ఎంత ప్రాసెస్ జరిగిందా నాకు తెలియలేదే, అస్సలు తెలియలేదు. So that's a pretty good thing. అంటే I felt really valued, I should say, that you know my voice has something ఏమో మేబీ అందుకే they chose me. ఏబీ అంటారేంటండి, మీకు తెలియట్లేదా మీ వాయిస్ లో మ్యాజిక్ ఉంది. అండ్ అంటే లైక్ ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ చెప్పలేరు కదా, లైక్ మీరు అడ్మైర్ చేస్తున్న పర్సన్ తో వర్క్ చేయడం, అది కూడా మీ ఫస్ట్ ప్రాజెక్ట్. యా సో ఫస్ట్ టైం ఆయన్ని కలిసినప్పుడు కానీ రికార్డింగ్ రూమ్ లో ఎక్స్పీరియన్స్? దిస్ వాజ్ అట్ జూబ్లీ 10 లో ఆ రోజు ఆయన కోఆర్డినేటర్ ఉంటారు, ఆర్టిస్ట్ కోఆర్డినేటర్, ఆయన కాల్ చేసి రండి హేషామ్ గారు ఉన్నారు అక్కడ అని అంటే వెళ్ళాను. అండ్ ఐ వాజ్ ఆబ్వియస్లీ వెరీ నర్వస్, అండ్ హీ వాస్ వెరీ చిల్డ్ అవుట్. ఎందుకంత వై సో నర్వస్, జస్ట్ కూల్ డౌన్, జస్ట్ సింగ్ హ్యాపీలీ, లైక్ హౌ యూ sang on your Instagram videos, like that you sing. I was trying to get the pronunciation right. Kannada kada, so I never sang in Kannada before. Tamil అయినా అలవాటు ఉంది నాకు. ఓకే. సో కన్నడ అప్పటికప్పుడు నేర్చుకొని ఐ హ్యాడ్ టు లైక్ సింగ్, బ్రింగ్ ఇన్ దట్ ఎమోషన్. హీ వాజ్ వెయిటింగ్ ఫర్ దట్ ఎమోషన్ అనమాట. సో అది కరెక్ట్గా రికార్డ్ అవ్వాలి, సరిగ్గా దోస్ వైబ్రాటోస్ అన్ని కరెక్ట్గా రావాలి అని. హీ వాజ్ వెరీ పేషెంట్. ఎన్ని టేక్స్ తీసుకున్నారు? ఐ షుడ్ సే ఐ థింక్ 4 takes. Yeah, 4 to 5 I think. 4 to 5 takes లో కంప్లీట్ చేశారు. What was the first compliment he gave to you? He said I sounded really good. అంటే అప్పటికప్పుడు ఏం చెప్పలేదు, బట్ వెళ్ళిపోయాక ఐ టెక్స్టెడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ అని చెప్పి. దెన్ హీ వాజ్ లైక్ నో యూ డిజర్వ్ ఇట్. హీ ఆల్వేస్ సేస్ దట్. అంటే ఐ ఆల్వేస్ ఐమ్ లైక్ అందరికి ఎవరు కలిసినా అతనితో I keep saying, because of Hesham I got this, he gave me my break అని చెప్తే he's like, no, you deserve it, it's okay. Okay. So he's that very humble person. Yeah. So ఎప్పుడైనా లైక్ మూవీస్ అవి చూస్తూ ఉంటారా మీరు వెళ్ళి థియేటర్కి వెళ్ళి? I do, yeah. రీసెంట్ గా చూసిన సినిమా హాయ్ నాన్న కాకుండా, అమ్మ హాయ్ నాన్న, Animal చూసాను. ఎలా అనిపించింది యానిమల్? I personally loved that movie అండి. You personally loved that movie? It's a brilliant movie. It's very deep. Not many people get it. People will hate it, but yeah, I loved it. Okay. Yeah. He's a visionary director, I should say. Sandeep breaking barriers, and I think he's amazing. Yeah. ఎంజాయ్ చేశారన్నమాట అయితే యానిమల్ సినిమా. బాగా నచ్చిన పాట యానిమల్ లోని? Oh, this you hero ne laga ho, that one.
దట్స్ అ బ్యూటిఫుల్ సాంగ్. ఓకే, ఫ్యామిలీ నుంచి ఎలా ఉంటుంది సపోర్ట్ మీకు? Oh, my parents have always been supportive, pretty supportive actually. My mother sings అప్పుడప్పుడు ఇంట్లో తను పాడుతూ ఉంటుంది, and my dad has always been supportive. అంటే వాళ్ళు ఎలా అంటే ద బెస్ట్ పార్ట్ ఇస్ వాళ్ళు నోటీస్ చేసి ఈ అమ్మాయి ఏదో పాడుతుంది అని చిన్నప్పుడు నోటీస్ చేసి దే పుట్ మీ ఇంటూ మ్యూజిక్ క్లాసెస్. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్ బికాస్ ఆ మొమెంట్లో అది వాళ్ళకి లేకపోయి ఉంటే ఐ వుడ్ హవ్ బిన్ లాస్ట్. So because of music classes, because of my gurus, I'm here, I should say. Yes. Because of all the learning and yeah. Okay, ఎవరు ఫేవరెట్ హీరో ఎవరు ఇండస్ట్రీలో? ఇండస్ట్రీలో నాకు యాక్చువల్లీ ఐ వుడెంట్ సే దట్. పోనీ ఎవరు సినిమాలు ఎక్కువ ఇష్టం చెప్పండి, చూస్తూ ఉంటారు? I like Maniratnam Garu's films a lot. Okay, I should say. Yeah. హీరోలు అడిగితే ఇప్పుడు డైరెక్టర్ చెప్తున్నారు. అంటే I feel I'm more to that creating side and more to the intelligent side of cinema rather than dramatic side of cinema. ఓ ఆడియన్స్ కి ఇది కావాలి సో అదే చేయాలి అంటే ఓకే ఇంకేమైనా చేయండి, ఇంకేమైనా చేయండి, కొత్త కొత్త ట్రై చేయండి సార్. ఇలా యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందా మీకు? I mean yeah, I think so. Yeah, I don't mind acting. I don't like acting, yes. నాకు యాక్చువల్లీ సినిమా అంటే చాలా ఇష్టం. కాదు, ఇప్పుడు నాకు ఒకటి అర్థం కాలేదు, మీకు ఇష్టం ఉందని చెప్పారా లేదని చెప్పారా? అసలు ఐ మీన్ యా ఇష్టమే యాక్చువల్లీ, ఇష్టమే. యా ఐ లవ్ యాక్టింగ్. ఎప్పుడైనా ట్రై చేశారా? ఎప్పుడు ట్రై చేయలేదు. అవకాశాలు వస్తే వస్తే మేబీ ఇఫ్ ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఐ విల్ డెఫినెట్లీ డూ ఇట్. వాట్ కైండ్ ఆఫ్ అ క్యారెక్టర్ యూ లవ్ టు డూ? Something that has a little content. Like? I don't know. Maybe something towards a darker side. I love doing complex emotions. I mean, I love doing kadu. I mean, I appreciate complex emotions. Ippudu na first original that I released in that paadina song undi kada. Adi that's all about longing and missing. Okay. Missing a person who's completely somewhere else, and that kind of a concept undi. So that longing is a very deeper emotion, I should say. So something like that. I like people who explore complex things. That's what I'm saying. Okay. So మంగళవారం సినిమా చూసారా? లేదు, I have to watch. You have to watch. Yeah. Okay. రీసెంట్ టైంలో యానిమల్ కాకుండా ఇంకేం సినిమా చూసారు? కీడా కోలా, హాయ్ నాన్న, యానిమల్. దాని తర్వాత లాస్ట్ వాస్ పొన్నియిన్ సెల్వన్. పొన్నియిన్ సెల్వన్. Yeah. How was it? Oh, I loved it. Yeah. బాగుంది. It's beautiful. ఏ జానరా మూవీస్ బాగా ఇష్టం? నాకు I like rom-coms. Action kuda I don't mind. I like fantasy a lot. Fiction, fantasy, history నాకు చాలా ఇష్టం. Oh. Yeah. మీలో డైరెక్టర్ ఉన్నారని నాకు అర్థమైంది. నిజంగా ఇప్పుడు మీ పాటలు మీరు క్రియేట్ చేసుకొని మీ మ్యూజిక్ మీరు కంపోజ్ చేసుకొని, అంటే దీస్ డేస్ వీ హ్యావ్ టు బి ఇండిపెండెంట్ అండి. లేకపోతే వీ కాంట్ ఓన్లీ డిపెండ్ ఆన్ someone else to give us that opportunity. That's what I realized and I learned. True. To be self-dependent and మీరు చెప్పింది కూడా నిజమే. ఇఫ్ మీలో ఒక డైరెక్టర్ ఉన్నారు కాబట్టి మీకు అవకాశం వస్తే హిస్టరీలో ఏ పార్ట్ని చూపించాలనుకుంటారు? లైక్ జనాలకి దీని గురించి I would create a history. You would create a history. I would create a world. Like then Bahubali. show it as kind of. వావ్, మరి అంత కాదు, నిజంగా సూపర్ అబ్బా. అసలు అంత డైరెక్షనల్ డ్రీమ్స్ లేవు. బట్ అంటే బ్రీఫ్లీ ఐ వర్క్డ్ యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ కూడా ఫర్ రాహుల్ రవీంద్రన్ గారు రీసెంట్ మూవీ. No. Last year, 2 years back. I think that got postponed to later on something. So అప్పుడు I got to explore అసలు ఏంటి డైరెక్షన్ ఆర్ట్ వైజ్ అంటే ఇట్స్ అన్ ఆర్ట్ అండి. సో దెన్ ఐ గాట్ టు ఎక్స్ప్లోర్ సినిమాటోగ్రఫీ, స్క్రీన్ ప్లే, స్క్రిప్ట్ రైటింగ్ అండ్ అండర్స్టాండింగ్ ఫిల్మ్స్ డీపర్గా కొంచెం. రాహుల్ రవీంద్రన్ గారు తెలుసా? నో, అది కూడా చిన్మయి గారు పుట్ అ పోస్ట్ సేయింగ్ హీఈస్ లుకింగ్ ఫర్ అ ఫీమేల్ అసిస్టెంట్ డైరెక్టర్. సో సంథింగ్ డిఫరెంట్ ఉండాలి, ఎప్పుడు ఇట్స్ మెన్ డ్రివెన్ అని సంథింగ్ లైక్ దాట్ ఒక పోస్ట్ ఏదో పెట్టారు ఆవిడ. అండ్ లైక్ ఎస్ now I'll go అని చెప్పి I applied. Okay. I just sent my resume and అప్పుడు I had some time అండి. basically
apart from my projects, architectural projects, I wanted to try something different, oka twist kavali ani cheppi I reached out, and then adi kuda 400 people lo some anni profiles chusi shortlist chesi then they found me. ఎక్కడ సుడుంది ఇవిడికి, ఎక్కడ ఉంది నాకు ఒకసారి, కానీ అసలు మామూలు కాదు, ఎంత మందిలో పంపిస్తే యు గాట్ సెలెక్టెడ్ అంటే. ఏంటి మూవీ అది, ఏం మూవీ? అదే అండి, మూవీకి లైక్ నేమ్ ఏమి రాలేదు, బట్ ఇట్ గాట్ పోస్ట్పోన్. సో దెన్ ఐ గాట్ అవుట్ ఆఫ్ ఇట్. సో సింగింగ్ అయింది, ఇది మన అసిస్టెంట్ డైరెక్టర్ అయింది, ఇంకా తెలియనివి ఏమైనా ఉన్నాయా మీలో? ఇంకొకటి చెప్పండి. Come on. I have this fascination for German language అన్నమాట. Okay. So I learned German koncham. So I don't know if that's worth mentioning, but that's about the love for languages, like I said indaka. So Tamil, Telugu, Hindi. Tamil, Telugu, Hindi, English, German. Ante I should say. Kannada నాకు పెద్దగా అర్థం అవ్వదు అంతగా, but I can sing in Kannada. ఇంకెందుకు పెండింగ్? ఒరియా, బెంగాలీ, మరాఠీ అన్నీ నేర్చేసుకోండి, అన్ని లాంగ్వేజెస్ లో పాడేసేయండి. సో అంటే if the need is there, definitely we have to learn కదండి. డబ్బింగ్ కూడా చెప్తారా? చెప్పాలని ఉంది యాక్చువల్లీ. I'm interested in dubbing. ఎప్పుడైనా వచ్చింది అవకాశం డబ్బింగ్ చెప్పే అవకాశం? few ads కి చెప్పాను బిఫోర్, చిన్న రేడియో యాడ్స్ అండ్ హాస్పిటల్ యాడ్స్, కొన్ని జింగిల్స్ నేను పాడేదాన్ని. దెన్ వాళ్ళు వాయిస్ నచ్చి మీరే చెప్పండి డబ్బింగ్ కూడా అంటే అలా కూడా చెప్పాను. ఏంటి, ఒక బుల్లెట్ కి 2 పెట్టాలి అన్నట్టు మీరే చెప్పేయండి అంటే ఏంటి? ఓకే, అలా కూడా జరిగింది. ఏదైనా ఒక రేడియో జింగిల్ ఏదైనా చెప్తారా? మీరు చెప్పింది ఏదైనా గుర్తుందా? అసలు లేదు, గుర్తులేదు. రేడియో మిర్చికి కొన్ని చేశాను, కొన్ని పాడాను జింగిల్స్. బాబాయ్, నేను ఒకటి అనుకున్నా, నాకు దగ్గర అన్ని టాలెంట్స్ ఉన్నాయి, అసలు మామూలు కాదు. ఓకే, సో ఎలా మేనేజ్ చేస్తారు మీ టైంని? బికాస్ ఆర్కిటెక్ట్స్ అంటే మీ వర్క్ లో మీకు చాలా మైండ్ పెట్టాలి, కాన్సన్ట్రేషన్ ఉంటది. అట్ ద సేమ్ టైం సింగింగ్ కూడా అంతే. ఒకసారి రికార్డింగ్ రూమ్ కి వెళ్ళారంటే అది ఎప్పుడు ఓకే అవుతుంది ఎవరికి తెలియదు. సో హౌ యూ బ్యాలెన్స్ బోత్ థింగ్స్? దే ఆర్ కోఎగ్జిస్టెంట్ ఇన్ మై లైఫ్. బేసికలీ ఆర్కిటెక్చర్ హెల్ప్స్ మ్యూజిక్ హెల్ప్స్ ఆర్కిటెక్చర్. And interestingly, both of them are artistic professions and creative professions kabatti. Throughout my college life, architecture lo, while drafting lines vesetappudu, design sketching chesetappudu, music was always there side lo. Okay. And that used to give me a lot of inspiration, a lot of awakening, especially Rahman sir's music. I'm a huge Rahmaniac, I should say. And music has always been there. సో నాకు ఎప్పుడు అలా డిస్టర్బెన్స్ అనిపించలేదు. చిన్నప్పుడు కూడా సంగీతం క్లాస్ ఒక స్లాట్, ట్యూషన్ ఒక స్లాట్, స్కూల్ ఒక స్లాట్. సో ఎవ్రీథింగ్ ఐ యూస్ టు బీ దట్ డిసిప్లిన్డ్ గర్ల్ చిన్నప్పుడు టు మేనేజ్. నౌ it's been very different. Now I sleep late sometimes I wake up early, basing on schedules. And ఏమైనా ఆర్కిటెక్చరల్ ప్రాజెక్ట్స్ ఉంటే కూడా మై టీమ్ ఇస్ దేర్, సో they'll anyway keep working. So ante I shouldn't say nothing is interrupting something. So ala manage cheskuntu ila unna kuda I'm constantly seeking more work. Okay, I need to. So basically ga మీరు ఓన్ గా క్రియేట్ చేసుకుంటుంటారు కాబట్టి దేర్ కొన్ని ఛాన్సెస్ ఉంటాయి, లైక్ కొన్ని పాటల్ని రీక్రియేట్ చేసుకొని వాళ్ళ ఓన్ స్టైల్లో పాడి వినిపిస్తూ కవర్ సాంగ్స్. ఇఫ్ మీకు అవకాశం వస్తే ఏ సాంగ్ ని కవర్ సాంగ్ చేయాలి అనుకుంటారు? ఓకే, లైక్ ఐ సెడ్, కవర్ సాంగ్ అంటే రీక్రియేట్ చేయడం, పాత సాంగ్ ని ఇప్పుడున్న జనరేషన్ కి తగ్గ. రీమిక్స్, యు మీన్? రీమిక్స్ ఆర్ రీక్రియేట్, వాట్ ఇస్ దట్? I'm not sure if I'm much into remixes. I would rather do something original. కే. Yeah. సో రీమిక్సెస్ మీద కానీ ఈ సాంగ్స్ కొత్త వస్తున్నాయి కదా, లైక్ పాత సాంగ్స్ కొత్తగా తయారు చేస్తుంటారు. సో వాటి మీద మా ఒపీనియన్ ఏంటి? You mean remix only, right? Yeah. Remix, like Rahman sir said, I would say rather than spending time making a new version of it, of an already existing song, because dani value daniki already undi, and it is supposed to be respected
and listened to in that way, like how it is released or how it is composed originally. I feel rather than wasting your time on that, you create something new of your own, have your own identity, Okay. bring out something new. That's what I would say. Mhm. There would be a lot of people who might disagree with me. Okay. Because people love cover songs, people love remixes normally. True. Generally ఇప్పుడు మన పెద్దవాళ్ళైనా కూడా దే ఎంజాయ్ పాత సాంగ్స్ మళ్ళీ ఓ కొత్తగా చేశారు అని. బట్ ఐ బీయింగ్ అ రెస్పాన్సిబుల్ మ్యూజిషియన్, రెస్పాన్సిబుల్ ఆర్టిస్ట్, ఐ ఫీల్ ఐ షుడ్ స్టిక్ టు మేకింగ్ మై ఓన్ కంటెంట్. ర్యాప్స్ మీద ఒపీనియన్? ర్యాప్ ఇస్ గుడ్. ఐ లైక్ ర్యాప్ యాక్చువల్లీ. నేను ఎక్కువ వినను, బట్ ఐ హ్యావ్ నథింగ్ అగేన్స్ట్ ఇట్. ఎప్పుడైనా అవకాశం వచ్చిందా ర్యాప్ చేయడానికి? లేదు, బట్ చేయాలని ఒక ఐడియా ఉండింది ఫర్ వన్ ఆఫ్ మై ఒరిజినల్స్ అగైన్. ఓకే, యా చేస్తారైతే? యా మేబీ. ఓకే, సో యాజ్ అన్ ఫీమేల్గా చెప్పండి, అంటే లైక్ ఐమ్ ఆస్కింగ్, మనం ఏ ప్రొఫెషన్లో ఉన్నా అప్స్ అండ్ డౌన్స్ ఆర్ దేర్, బ్యాక్ బిచ్చింగ్స్ ఆర్ దేర్, అండ్ మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సింగింగ్ లో ఇన్నాళ్ళు లేదు అని చాలా మంది అనుకున్నా చిన్మయ్య గారు చాలా ఇష్యూస్ బయట పెట్టారు. సో అలాంటివి ఎప్పుడైనా ఫేస్ చేశారా? లైక్ ఎనీ ప్రొఫెషన్, లైక్ యువర్ ఆర్కిటెక్ట్ ప్రొఫెషన్ లో కావచ్చు, సింగింగ్ ప్రొఫెషన్ లో కావచ్చు, వాట్ ఎవర్ ఇస్ దట్, ఎప్పుడైనా ఫేస్ చేశారా? డూ యు ఎవర్? సో ఐ షుడ్ సే ద ఎంటైర్ వరల్డ్ ఇస్ లైక్ దట్. నో వెర్ ఎవర్ యు ఆర్, కొంతమంది చెప్తుంటారు అందుకే యూ షుడ్ గెట్ మ్యారీడ్, యూనో యూ విల్ హ్యావ్ అ సపోర్ట్, యుల్ హ్యావ్ అ హస్బెండ్ టు టేక్ కేర్ ఆఫ్ యూ, టు ప్రొటెక్ట్ యూ. డూడ్, హస్బెండ్ ఎక్కడో ఆఫీస్ లో ఉంటే అప్పుడు హస్బెండ్ ఎక్కడో ఫోన్ రావాల్సింది వస్తుంది, జరగాల్సింది కదా. సో మై పాయింట్ ఇస్ వీ షుడ్ బి ఏబుల్ టు ప్రొటెక్ట్ అవర్ సెల్వ్స్. అండ్ ఇట్స్ ఇండియా ఈజ్ నౌ ద వరల్డ్స్ మోస్ట్ పాపులేటెడ్ కంట్రీ కదా. సో వీ హ్యావ్ ఇనఫ్ పీపుల్ అరౌండ్ to just make your voice heard, you know, at any point of time. So I would say self-defense is first. Super. And it all narrows down to, I don't know, what was the question? If I faced anything like that. ఎప్పుడైనా ఫేస్ చేశారా? Do you ever face this? There are instances, Andy, I wouldn't deny. There are people who seemed a little creepy. But industry lo I wouldn't say. Okay. Industry was pretty good to me. At least I only worked with 2 composers and I've had a brilliant experience singing for them. And I respect them a lot. It was brilliant. Okay. But otherwise outside antuna, but there have been instances where people were a little dangerous and I didn't feel so comfortable. So I came out of that place ante. So when you listen these kind of things, like falana person ila chesaru, so falana person ee singer ni itla commitment adigaru, ee artist ni itla adigaru, casting couch itlantivanni vinnappudu, so indaga edo annaru as an singer something edo ఒక వర్డ్ వాడారు, గుర్తు రావట్లేదు. as an artist కాదు, మ్యూజిషియన్ రెస్పాన్సిబుల్ మ్యూజిషియన్. అవును, యాజ్ అ రెస్పాన్సిబుల్ పర్సన్ గా మీరు చెప్పండి ఎలా అనిపిస్తుంది ఇలాంటివి విన్నప్పుడు? లైక్ రీసెంట్లీ డీఫేక్ వీడియోస్ కావచ్చు. ఓకే, యా, డీఫేక్ వీడియోస్ అండ్ దేర్ ఆర్ సమ్ న్యూసెస్ దట్ కాస్టింగ్ కౌచ్, యా, ఇట్లాంటి. It's not that it is not existing, and it's not that it's relevant to me also, but if it happened to some other girl, it could be me also. And oka idi undi kabatti I should say that there's nothing to deny in it. It is existing, but we should probably stand up for people who are genuine victims and who need help. అంతే ఐ షుడ్ సే. అండ్ నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా, మేబీ ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ఆర్ కన్వర్సేషన్, ఇట్స్ అవుట్ ఆఫ్ ద బాక్స్, బట్ ఎందుకో ఎక్కడో విన్నాను, అడిగితే బాగుంది అనిపించింది. యానిమల్ సినిమా, రష్మిక మందన్న గారు. ఓకే, సో ఒక డీప్ ఫేక్ వీడియో వచ్చిందని షీ వాజ్ వెరీ అప్సెట్, ట్వీట్ చేశారు. ఓకే, యానిమల్ సినిమాలో షీ వాజ్ ఎక్స్పోజింగ్ హర్ సెల్ఫ్. ఓకే, సో సమ్ అదర్ ఎక్కడో ఏదో కమెంట్ వినడమో లేకపోతే చేయడమో చూడటమో జరిగింది. సో యానిమల్ సినిమాలో నువ్వు చేసింది ఏంటి, డీప్ ఫేక్ లో చూపించింది ఏంటి, ఎందుకు అంత ఫీల్ అవ్వడం? ఇఫ్ డీప్ ఫేక్ వీడియోలో చూపించిందని నువ్వు ఫీల్ అయితే యానిమల్ లో చూపించాల్సిన అవసరం లేదు. ఓకే, సో అది
సో ఈ కంపారిజన్ చూసినప్పుడు కానీ విన్నప్పుడు అక్కడ అవసరం ఉందా లేదా ఇస్ ద డైరెక్టర్స్ విష్ అండ్ రష్మికాస్ విష్. You and I are nobody to even talk about that. You and I ante I don't mean like literally as, but generally anybody has no say at all. Cinema nachinda chudu, లేకపోతే చూడొద్దు అంతే. It's the director's so when they vision. Like audiences ఎలా ఉన్నారంటే comparing these two situations. See, audience will do everything. That's what I'm saying. నేను అందుకే చెప్తుంటాను, పర్వాలేదు నా మ్యూజిక్ ఎక్కువ మంది వినకపోయినా పర్లేదు. నా మ్యూజిక్, ఐ మీన్ నాట్ ఫిల్మ్స్ మ్యూజిక్, నేను ఏదైతే చేస్తానో ఎక్కువ మంది వినకపోయినా పర్వాలేదు, బట్ డూ మ్యూజిక్ ఫార్ మ్యూజిక్. జనాలు వింటారు అని డోంట్ మేక్ అని ఐ వుడ్ సే. సో ఆడియన్స్లో నెగటివిటీ ఉంటుంది అండ్ పీపుల్ హూ లైక్ ఇట్ విల్ టేక్ ఇట్ పాజిటివ్గా. సో దెర్ ఇస్ బోత్ ఎనీవే. యూ కాంట్ రియలీ అవాయిడ్ a lot of trolling, a lot of these fake videos or morphing, ఏంటంటే చాలా చేస్తుంటారు, చాలా అన్నీ వచ్చేసి అవన్నీ we are out of control, we can't handle it. There are thousands of people who we don't even know, who are creepy, who are disgusting. they exist ante, they are like that only. Yeah, it all goes back to Mahabharata and Bhagavad Gita. Krishna says it's all there. నాకు యానిమల్, దట్స్ వాట్ ఐ లైక్డ్. ఓకే, గోయింగ్ ఆపద్ ధర్మం అండ్ దర్ ఇస్ దిస్ టర్మ్ ఇన్ మహాభారత వేర్ ఇప్పుడు ఇట్స్ నాట్ దట్ దిస్ కురుక్షేత్ర వార్ దట్ ఇస్ దేర్, పాండవాస్ ఆర్ రైటియస్ అనేం లేదు. అర్జున చీట్స్, ట్రిక్స్ కర్ణ అండ్ కిల్స్ హిమ్. కర్ణ ఇస్ ఇన్నోసెంట్ అక్కడ. కృష్ణ డస్ సంథింగ్ అండ్ ఓకే దిస్ ఇస్ ద టైమ్, నౌ యూ షూట్ ద బాణం అని Krishna says. Only then he kills Karna. Naku Karna is my favorite character. Oh, he's my favorite. So what I'm saying is going against dharma to re-establish dharma is an important thing. That's what I liked in Animal. I don't know if it's in the deep ఈ కోణంలో ఎవరు చూడలేదు, బట్ I mean, yeah, ఈ కోణంలో కూడా యానిమల్ ని చూస్తారని ఎవరు అనుకోరు, బట్ అక్క అద్రిపోయింది అసలు. మీరు చూసారు యానిమల్? యా, చూసాను. అల్టిమేట్లీ హీస్ డూయింగ్ ఎవ్రీథింగ్ టు ప్రొటెక్ట్ హిస్ ఫ్యామిలీ. దట్ ఈస్ ద ఆన్సర్. అంతే అంతే, అంతకుమించి ఫ్యామిలీ కూడా కాదు, నాన్న ఓకే, సూపర్ మచ్చా. అండ్ ఫస్ట్ లైక్ ఎప్పుడైతే హాయ్ నాన్న రీచ్ అయిన తర్వాత, సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఒకటేసారి రీచ్ చాలా బాగుంది. అండ్ ఎవ్రీ వన్ వాంట్స్ టు నో లైక్ హూ ఇస్ దట్ సింగర్, హూ ఇస్ దట్ సింగర్. ఆ ఎగ్జైట్మెంట్ చూసినప్పుడు జనాల్లో ఆర్ థియేటర్ లో చూసినప్పుడు ఫస్ట్ భావన, ఇన్నర్ భావన ఏం ఫీల్ అయ్యారు? లైక్ ఐ సెడ్, యాక్చువల్లీ నేనే ఫస్ట్ వెళ్ళాను థియేటర్కి. లెట్ మీ లిసన్, ఎలా ఉంది అసలు నా గొంతు అని చెప్పి వెళ్ళి వింటే నాకే ఐ గాట్ మూవ్డ్ విత్ మై ఓన్ వాయిస్. ఐఎమ్ నాట్ సౌండింగ్ ఏదో నార్సిసిస్టిక్గా, నో, బట్ జెన్యున్లీ బికాస్ ద డైరెక్షన్ వాజ్ సో గుడ్. ఆ సీన్లో దిస్ బ్రాట్ అవుట్ లైక్ వేరియస్ ఎమోషన్స్ అండ్ మెనీ పీపుల్ రీచ్డ్ అవుట్ టు మీ కమెంట్స్లో, రీల్స్లో, ఇన్స్టాగ్రామ్లో సేయింగ్ మీరు పాడారా, అసలు ఐ డింట్ ఈవెన్ నో దిస్. సినిమాలో మాకు లిటరలీ టీయర్స్ వచ్చాయి, బట్ మీరు పాడారని తెలీదు, ఇప్పుడే తెలుసుకున్నాము. హోప్ యూ నో గెట్ మోర్ వర్క్ టు డూ ఇలాంటి సాంగ్స్. నాన్నగారిని కలిసారా? లేదు, కలవాలి. ఎస్, ఇంత మంచి పాట ఇచ్చి నాన్నగారిని కలవలేదా? లేదు. ఏంటి మేము విన్నాము, నాన్నగారి బర్త్డే మీ బర్త్డే ఒకటే డేట్ అంట. ఈసారి మనం పార్టీ నాన్నగారిని అడగక్కర్లేవు, అడిగితే సరిపోతుంది. పార్టీ ఇవ్వాలి మేడం, ఇస్తారా? ఎవరా? షూర్ ఇస్తారు. నాన్నగారిని కలిస్తే, నాన్నగారిని కలిసి పార్టీ తీసుకోవచ్చు, పార్టీ ఇస్తారు. ఓకే, సో నేను హీరోస్ పేరు చెప్తాను, మీకు వాళ్ళది ఏదైనా సాంగ్ గుర్తున్నా ఒక 1 line, ఓకే, ఆర్ ఎల్స్ అండ్ ఎనీథింగ్ 1 word అబౌట్ దెమ్. సాంగ్ గుర్తు రాకపోతే 1 word. ఓకే. ఓకే. చిన్నప్పటి నుంచి ఏ హీరో సినిమాలు ఎక్కువగా చూస్తారు? చిన్నప్పటి నుంచి మహేష్ బాబు. అంతే. ఓకే, సో మేబీ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్, రియాలిటీ షోస్ చూస్తూ ఉంటారా? నాట్ మచ్. సో రీసెంట్గా జరిగిన బిగ్ బాస్ ఏమైనా చూసారా? లేదు, ఇంపాసిబుల్, అసలు ఇంపాసిబుల్. నో, అంటే చూడలేదు అని. ఓకే, మీరు వెళ్తారా అవకాశం వస్తే బిగ్ బాస్ కి? ఐ డోంట్ థింక్ సో. ఎందుకు? యూ డోంట్ లైక్?
I'm not relevant there, I feel. I don't fit into that. Sure. Yeah. I'm a musician. I'm a singer. I would like to stick to my work, my అంటే music. సింగర్స్ కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వెళ్ళారు, డెఫినెట్లీ. దామిని వెళ్ళింది, అవును. Yeah, I know that. She herself made a lot of statements. పాపం తనకు జరిగిన injustice or whatever. I don't know. I didn't watch it, by the way. I don't know. So I would like to stick respectfully. I would like to stick to my work and do music. But ఇందాక యాక్టింగ్ అన్నారు కాబట్టి, if there is something, because I'm interested, I would love to try. యాక్టింగ్ చేస్తారు. Yeah. ఓకే. సో ఇండస్ట్రీలో ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా? Friends, హరిచరణ్ గారు. హరిచరణ్ is a good friend. ఓకే. Hesham is now a good friend. వివేక్ సాగర్ తెలుసు, not much of a friend, but he's good. ఓకే. ఇంకెవరన్నారు? ఆర్టిస్టులు ఎవరైనా? అదే ఆలోచిస్తున్నా. Not really అండి. I'm new to the industry, I should say. ఓకే. And yeah. You are an introvert and an extrovert? I'm an ambivert. దగ్గర నుంచి జర్కలు ఇస్తానే ఉన్నారు అక్క, నాకు మామూలుగా కాదు అసలు. Depends అండి, depends on the scenario. Yeah. Depends. Okay. So a small rapid fire. Okay. As I say, హీరో పేరు చెప్తాను. Okay. మీకు పాట గుర్తొచ్చినట్టు, ఒకవేళ పాట గుర్తొచ్చింది అనుకోండి పక్కన ఒక 1 line. Okay. లేదు అని అంటే 1 word about them. Okay. ठीक है? चलो, a small rapid fire with our గాజు బొమ్మ. ఎస్, భావన గారు అనమాట. సో నేను మీకు పేరు పెట్టేసా గాజు బొమ్మ. Yeah. Oh, you. Okay. So starting with why don't we start with నాని గారు? Sure. ఇటు రావే నా గాజు బొమ్మ, నేనే నాన్న అమ్మ. ఓకే. చిరంజీవి గారు. కొడితే కొట్టాలిరా 6 కొట్టాలి, ఆడితే ఆడాలిరా రఫ్ ఆడాలి. రామ్ చరణ్ గారు. కాలేజ్ టు ఎల్కేజీ డ్రెస్. What is that song? కాలేజీ ఎల్కేజీ డ్రెస్. Yeah, something. ఓకే. సూపర్. ఎన్టీఆర్ గారు. జూనియర్ ఎన్టీఆర్. కుమురం భీముడో కొర్రా సూనగడోలే మండాలి కొడుకో మహేష్ బాబు గారు. అవును నిజం, నువ్వంటే నాకిష్టం, ఈ నిమిషం గుర్తించా సత్యం. విజయ్ దేవరకొండ. ఓ వావ్. ఖుషి నువ్వు కనబడితే, ఖుషి నీ మాట వినబడితే. ప్రభాస్. టాల్ పాట గుర్తురాలే. ఓకే. బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారు ఇస్ బాలకృష్ణ గారు, అంతే. మించి. ఓకే. మోహన్ బాబు గారు. వావ్, నో వర్డ్స్ అండి. హీస్ అన్ అమేజింగ్ డైలాగ్ డెలివరీ, అంతే. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అంటే లైక్ మూవీస్ ఇంకేమైనా ఓకే అయ్యాయా? మూవీస్ ఐ డోంట్ నో యెట్. ఇఫ్ దెర్ ఈస్ ఎనీథింగ్ అప్కమింగ్, ఐఎమ్ దేర్. నథింగ్ స్పెసిఫిక్ యాజ్ ఆఫ్ నౌ. ఓకే. సో మీ ఫస్ట్ రెమ్యునరేషన్ మూవీస్ లో పాడింది ఎంత? సీరియస్లీ చెప్పండి. ఫస్ట్ది, అందుకే హైనానాది అడగలేదు కదా, ఫస్ట్ది. ఓకే, ఐ డోంట్ థింక్ ఐ షుడ్ డిస్క్లోజ్ ఇట్. చాలా ఇష్యూస్ వచ్చేస్తాయి, కాంట్రవర్సీ. ఓకే. బట్ ఇట్ వాస్ అ గుడ్ థింగ్ ఫర్ వాట్ ఐ సాంగ్. ఎస్. ఓకే. ఎప్పుడైనా అంటే లైక్ మేబీ మీతో జరగకపోయి ఉండొచ్చు, ఈ పాట నువ్వు పాడుతున్నావు అని సగం పాడించి డ్యూ టు ఎనీ ఆఫ్ ద రీజన్ ఆ పాట వేరే వాళ్ళు పాడడం కానీ, ఆర్ ఎల్స్ మీరు పాడి క్రెడిట్స్ వేరే వాళ్ళకి ఇవ్వడం కానీ, అలాంటివి ఏమైనా జరిగాయా? నా విషయంలో ఎప్పుడు జరగలేదు. బికాస్ నేను వర్క్ చేసిన వాళ్ళందరూ దే ఆర్ వెరీ జెన్యుయిన్ పీపుల్ అండ్ దే మేక్ ష్యూర్ కరెక్ట్గా రావాలి
అందరికీ క్రెడిట్ కానీ ఏమైనా కానీ అని చెప్పి వాట్ ఎవర్ దే ప్రామిస్డ్ మీ దే హెవ్ గివెన్ మీ దట్. ఓ సూపర్. సో దట్స్ అ గుడ్ థింగ్. నేను ఇంకా మేబీ అలాంటి కంపోజర్స్కి ఇంకా పాడలేదేమో, ఐ డోంట్ నో. ఓకే, సో నాకు ఇందాక మీరు ఫేవరెట్ అని అడిగితే మణిరత్నం గారు అన్నారు కాబట్టి ఆయన సినిమాల పాటలన్నీ చాలా బాగుంటాయి కాబట్టి మీకు బాగా నచ్చిన పాట ఒకటి పాడేస్తే మనం ర్యాపప్ చేసేద్దాం. తమిళ్లో పాడచ్చా? యా, యువర్ విష్. ஒரு தெய்வம் தந்த பூவே கண்ணில் தேடல் என்ன தாயே, வாழ்வு தொடங்கும் இடம் நீதானே, வாழ்வு தொடங்கும் இடம் நீதானே, வானம் முடியும் இடம் நீதானே, காற்றை போல நீ வந்தாயே, சுவாசமாக நீ நின்றாயே, மார்பில் ஊறும் உயிரே ஒரு தெய்வம் தந்த பூவே கண்ணில் தேடல் என்ன தாயே. సో ఏ దేవి వరము నీవు, ఆ పాట ఆవిడ తమిళ్లో పాడారనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ భావన గారు. అండ్ హోప్ మీరు ఇంకా ఎన్నో పాటలు పాడాలి. అండ్ మిమ్మల్ని నేను మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉండాలి. విల్ డెఫినెట్లీ కీప్ ఇన్ టచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అడిగిన వెంటనే ఇంటర్వ్యూకి ఒప్పుకున్నారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. సో అది సంగతి అనమాట. థియేటర్స్ లో అందరినీ ఏడిపించినటువంటి మన భావన గారు అందరినీ ఎమోషనల్ గా అలా ఆకట్టుకున్నారనమాట. సో ఎన్నో సాంగ్ తో మనల్ని ఆకట్టుకున్నారు కాబట్టి అందరూ థియేటర్స్ కి వెళ్ళి, అఫ్ కోర్స్ అందరూ చూస్తుంటారు, బట్ మళ్ళీ వెళ్ళి థియేటర్స్ లో చూసి ఎలా ఉంది ఏంటి అనేది కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూలో కలుసుకుందాం. అప్పటి వరకు టాటా బాయ్, సైనింగ్ ఆఫ్.